అంతరశుచి అంటాం. బాహ్య స్నానము శరీరమునకు శౌచ్యం ఇస్తుంది. అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు. ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది? మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది? సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టి సంసిద్ధులు కావాలి. అప్పుడు అది అంతఃశౌచం. బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు, అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు? మీకు మీరే సాక్ష్యంతే. అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే. అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో. ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది. అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది? దుష్ట సంగము వలన